హాయ్ అందరికీ ఈరోజు వీడియో నేను ఎప్పుడు దోశ పిండి ఎలా రుబ్బుకుంటానో మీకు చూపిస్తాను. అయితే ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 కప్స్ కొరబియ్యం, 2 కప్స్ ఏమో మినపగుళ్ళు తీసుకోవాలి. కొరబియ్యం మినపగుళ్ళని శుభ్రంగా ఒక 3 టైమ్స్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసి పెట్టేసేయండి. మంచినీళ్ళు పోసిన తర్వాత మనం ఏ కప్తో అయితే మినపగుళ్ళు కొరబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో 2 కప్స్ రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే మామూలు నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 6 అవర్స్ ఏం చేయాలంటే పప్పుని మనం మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా వేసుకుని నార్మల్ దోశపిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవడమే. రుబ్బుకున్న దోశపిండిని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే ఈ దోశ పిండిలోకి వేసుకోవడానికి ఒక తాలింపు అనేది రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ ఏమో పచ్చనిపప్పు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చనిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ అందులోనే ఒక 1 ఇంచ్ అల్లాన్ని తురిమి వేసుకోవాలి. ఒక 3 గ్రీన్ చిల్లీస్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ చిటపట్లాడాక నెక్స్ట్ మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 2 స్మాల్ సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అండ్ అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ తాలింపుని. ఇప్పుడు మనం ఫర్మెంట్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఇలాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ ఈ దోశ బ్యాటర్లోనే తగినంత సాల్ట్ వేసుకున్నాను. అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీరు దోశ పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకున్నారనుకోండి, దోశ కూడా గట్టిగానే లావుగా మందంగా వచ్చింది. కాబట్టి మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాదు, మరీ గట్టిగా కాదు, కొంచెం మీడియంగా ఉండేలాగా దోశ బ్యాటర్ని వాటర్ వేసి కలుపుకోండి. చూసారు కదా, నేనైతే దోశ వేసుకుంటున్నాను. ఇది మామూలు దోశలాగా మరీ పల్చగాను అదే పెనం మొత్తం రాదు, ఏదో చిన్న ఊతప్పం లాగా వచ్చింది. కాబట్టి చిన్న చిన్న దోశలు అయితే నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇదే దోశ బ్యాటర్తో మీరు గుంట పునుగులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్. దోశకి చట్నీ కాంబినేషన్ ఏంటంటే పల్లి చట్నీ లేదా టొమాటో చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడిగా తినండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.